నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ మధ్యకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయం కోసం నేను ఆ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆదికాండం 16వ అధ్యాయం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలను కనలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలిని దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. అబ్రాము శారాయి మాట వినెను. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియపరులకు తండ్రి, జీవాధిపతివైన మా దేవ, భూమి ఆకాశాలను సృజించిన మీరు మమ్మల్ని మీ రూపంలో చేసుకున్నారు. మీరే ఆకర్షించారు. మీ పరిశుద్ధాత్మని చేత మమ్మల్ని ఒప్పించారు. మీ ప్రియకుమారుని రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచారు. నీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించారు. భూమి మీద మీ సొత్తైన జనాంగంగా మమ్మల్ని చేసుకున్నారు. కొద్ది కాలం ఉండే ఈ జీవితంలో శాశ్వతులైన మిమ్మల్ని మా జీవితాల ద్వారా చూపించాలని మీరు కోరుకున్నారు. ప్రతి అవసరత వద్ద, ప్రతి బాధ వద్ద, ప్రతి దుఃఖం వద్ద మీరు తప్ప మమ్మల్ని ఆదరించగలిగిన వారు ఎవరు లేరు. లోకం ఎగతాళి చేయవచ్చు, కానీ మేము కృంగిపోకుండా నీ వైపు చూస్తూ ఈ విశ్వాసపు పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తే కృపను మాకిమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి, ఇంతమంది దైవ సేవకులుండగా అల్పునైన నేను నిలిచి వాక్యం చెప్తున్నాను. నన్ను మీ ఆత్మచేత నింపండి. మా అందరికీ అవసరమైన వాక్యాన్ని మీ కృపలో నుండి దయచేయమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సాయాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాసులైన వారి జీవితాల్లో దేవుని కార్యాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. ఆలస్యమైనప్పుడు మనం కృంగిపోతాం. లోకస్తులు అడుగుతారు, మీరు ప్రభువుని నమ్ముకోవడం వల్ల మీకు కలిగిన లాభం ఏమిటని. మీకంటే చాలా విషయాల్లో మేమే మేలుగా ఉన్నాం కదా అని. ఏం జవాబు చెప్తాం? రక్త సంబంధికులు అడుగుతారు, స్నేహితులు అడుగుతారు, మాకంటే మీరేం గొప్పగా ఉన్నారు అని. కానీ మనం పొందిన మేలు వారికి అర్థం కాదు. అంతేకాదు, మనం పొందే రక్షణానందం వారికి అర్థం కాదు. మన అంతరంగాల్లో ఉన్న నెమ్మది లేదా సమాధానం లేదు,
సామాన్యమైన భాషలో చెప్పుకుంటే శాంతి వాళ్ళకి తెలియదు. వారి ఆలోచన యావత్తు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల మీదే ఉంటుంది. కాబట్టి మీకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందుల్లో మీరుంటారు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. కానీ నేను మాట చెప్పాలనుకుంటున్నాను. లోకం మన కొరతలను చూసి అవమానంగా భావించవచ్చు, కానీ అది దేవునికి ఏమీ అవమానం కాదని గుర్తుపెట్టుకోవాలి మీరు. మన కొరతలు దేవునికి అవమానం కాదు, కానీ ఆ సమయంలో మనం చూడవలసింది ఎటువైపు, మనం చేయవలసింది ఏమిటి. ఈ రాత్రి నేను పాత నిబంధనలో నుంచి ఒక సంఘటనను, కొత్త నిబంధనలో నుంచి మరో సంఘటనను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 16వ అధ్యాయంలో శారాయి తన భర్త అయిన అబ్రాముతో ఇలా అంది. ఏమని? నేను పిల్లల్ని కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఏమిటి మాటకు అర్థం? ఆడవారికి ఇద్దరు అలుసు. ఒకటి, పర్లేదు చెప్పండి, సిస్టర్స్ నో తెరవని, బ్రదర్స్ వద్దులేండి. ఆడవారికి ఇద్దరు అలుసు. ఒకటి, మాట్లాడవారా? ఒకటి భర్త, రెండు సృష్టికర్త. ఇద్దరు అలుసు. భర్తతో చెప్తున్న మాట ఏమిటంటే, నన్ను పిల్లలు కనకుండా చేసింది ఆయన, కాబట్టి ఏం చేస్తావు? అడ్డదారులు వెతుక్కుందాం. షార్ట్ కట్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. గుర్తుపెట్టుకోండి, అడ్డత్రోవలో అనుకున్నది నెరవేర్చుకోవడం ఎంతైనా ప్రమాదకరం. దేవుడు ఇచ్చేటంత వరకు ఆగాలి, దేవుడు చేసేటంత వరకు ఎదురు చూడాలి. దేవుని కార్యం కొరకు ఎదురు చూసేవాడు ఎవడైనా సరే, ఆయన కొరకు ఎదురు చూసేవాడు పక్షిరాజు యవ్వనం వలె తన యవ్వనం కృతదైవుతుండేట్టుగా నూతనమైన ఆత్మ బలం కలిగిన వాడవుతాడు. కానీ దినాలు గడిచే కొద్దీ నిరాశ, నిస్పృహ, లోకం హేళన విశ్వాసాల్ని కృంగదీయడం సర్వసాధారణం. కానీ కృంగిపోకండి. నేను సరిగ్గా ఈ మన్న మాటకు నేను మీతో ఒక వచనాన్ని చూపిస్తాను. దయచేసి మీరు చూస్తారా? దయచేసి చూడండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయం, విలాపవాక్యాలు 3వ అధ్యాయం 18వ వచనం. నా బలము ఉడిగినని నేను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని. చాలురా. శారాయి ఏ పరిస్థితిలోకి వచ్చింది? నా బలం ఉడిగిపోయింది, ఇక దేవుల్లో నాకు ఆశలు లేవు. నేను కనకుండా చేసింది ఎవరు? దేవుడే. గాడ్ ఎలోన్. దేవుడే చేశాడు. కాబట్టి ఇంకా వాస్తవానికి అబ్రహాముగా మార్చబడలా, ఇంకా అబ్రహాముగానే ఉంది ఆ పేరు. 15వ అధ్యాయంలో ప్రభు ఆయనతో మాట్లాడారు. మాట్లాడి ఏం చేశారు ఆయన? చూడండి మీరు ఏం చేశారో. 15వ అధ్యాయంలో 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభు అని యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తగును కదా. ఆగండి, ఇది ముందు జరిగిన సంఘటన. ఈ సంఘటన వద్ద దేవుడు అబ్రాముతో మాట్లాడడానికి ఆ రాత్రి వచ్చాడు. శారాయి అంతరంగంలోనేమో ఆశలు లేని పరిస్థితి, అబ్రాము అంతరంగంలోనే భయాలు పెచ్చుమిరుతున్న సందర్భం అది. అందుకనే మొదటి వచనం అబ్రామా భయపడవద్దు అన్నాడు. అబ్రాము అంతరంగంలో భయం ఉంది, శారా అంతరంగంలో ఆశలు లేని పరిస్థితి ఏర్పడింది.
సరిగ్గా దానికి ముందే అబ్రహాము అంతరంగంలో భయం కలిగిన రోజునే ఆ రాత్రి ప్రభు స్వరంతో మాట్లాడాడు. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు రావడమే కాదు, 4వ వచనం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అతని వద్దకు వచ్చి, ఆగరా అమ్మా, నేను చెప్పేది విను. నువ్వు తొందరపడ్డావు అనుకో, అంటే నా ఆత్మ నడిపింపుకి నీకును కొంచెం వ్యత్యాసం వచ్చి ప్రమాదం ఏర్పడుద్ది. నేను అడిగినప్పుడు చదవండి, వద్దన్నప్పుడు మానేయండి. సాగుదాం. దర్శనమందు వచ్చిన వాక్యం దగ్గరకు వచ్చి, ఆశ్చర్యం కదూ, దర్శనమందు వచ్చే వాక్యం దగ్గరకు వచ్చి. నెంబర్ 2. నెంబర్ 3 చూడండి, ఇంకా ఆశ్చర్యం కలిగే సంగతి. 5వ వచనం, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి. దర్శనమందు వచ్చిన వాక్యం, సమీపంగా వచ్చిన వాక్యం ఎవరు? ఆయనే. ఏ వాక్యం ఆది యందున్నదో ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా అబ్రామునకు బయటకు తెచ్చాడు. నిరాశ అనే గుడారంలోంచి బయటికి తెచ్చాడు. నిస్పృహ అనే గుడారంలోంచి బయటికి తెచ్చాడు. భయం అనే గుడారం నుంచి బయటికి తెచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి లెక్కబెట్టడం సాధ్యమైతే లెక్కబెట్టు అన్నాడు. అబ్రాముకు అర్థమైపోయింది, నాకు ఇంతకుముందే కబురు వచ్చింది, మెల్కీసెదెకు చెప్పాడు, ఆకాశాన్ని భూమిని సృజించినవాడు ఆయన అని. ఆయన మాట్లాడేవాడనే మాట మాత్రం నాకు తెలుసు, కానీ అంతకుమించి దేవుని గురించి నాకు తెలియదు. ఇప్పుడు మరో కొత్త ప్రత్యక్షత నాకు లభించింది. నేను ఎవరిని వెంబడిస్తున్నానో ఆయన ఆకాశానికి భూమికి సృష్టికర్త మాత్రమే కాదు, సర్వోన్నతుడైన దేవుడు అనే సత్యం నాకు తెలిసింది అని అనుకున్నటువంటి ఈ వ్యక్తి, కానీ తన అంతరంగంలో భయం ఉంది. భయం పోలా. సరిగ్గా ఆ వాక్యం ఆయన వద్దకు, ఆయన వచ్చి అనే పదం అంటే కొత్త నిబంధన యోహాను సువార్త 1వ అధ్యాయానికి సంబంధించిన మాటలు ఈ 15వ అధ్యాయంలో ముందుగానే ఆయన ఛాయగా వ్రాసి ఉంచాడు. ఆయన వచ్చి వెలుపలికి తీసుకుని వచ్చి, వాక్యము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే సత్యం బయటకు తెచ్చి ఏం చెప్పాడంటే, అబ్బాయి నేనేనయ్యా నీ బహుమానాన్ని అన్నాడు. నేనేనయ్యా నీ బహుమానాన్ని అంటే అర్థం, నువ్వు తెల్లవారగానే నీ పెద్దదాసుని దత్తత తీసుకుందాం అనుకుంటున్నావేమో, దత్తత తీసుకోవద్దు. నువ్వు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అంటే నేనే నీ కడుపును పుడతాను అబ్రాము. తెల్లవారి తొందరపడి నీ దాసుని దత్తత తీసుకోవద్దని ఆపాడు. అబ్రాముకు అర్థమైంది, నమ్మాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, బాగుంది. కానీ భార్య ఏం చేసింది చెప్పుండడా? ఏమండి, భర్తలకు తెలిసింది భార్యలకి చెప్పకపోతే ఇంట్లో నెమ్మది ఉంటుందా? ఉంచుతారా? మీ జీతం ఎంత అని ప్రాణం తీయరు? దేవుడు ఏం మాట్లాడాడు మీతో అని అడగరు? మీరు నాకెందుకు చెప్తారులేండి అనరు? ఖచ్చితంగా అబ్రాహాము దాపరికం కలిగిన వ్యక్తి ఏం కాదు. వారిద్దరి మధ్యలో సఖ్యత ఉంది, వారిద్దరి మధ్యలో మంచి సహవాసం ఉంది. శారం ఎదుగుతూనే ఉంది అబ్రాహాంతో పాటు, కాదనలేం. ఏ స్థాయికి ఎదిగిందో మనకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాసుంటుంది. అబ్రాహాము ఎలాగైతే నమ్మి తన మృతమైన గర్భానికి శక్తిని పొందాడో అలాగే శారాయికి కూడా పొందింది. కానీ ప్రారంభ దినాలు ఇవి, తప్పటడుగులు వేస్తున్న పరిస్థితులు. ఏ విశ్వాసి ప్రభువును నమ్ముకుని నీతిమంతుడు అవగానే అతడు దేవదూతలాగా మారిపోడు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం అతడు దేవుని రూపంలోనికి వస్తాడు. అది జరుగుతున్న ప్రక్రియ. అది ఖచ్చితంగా ఈ ప్రక్రియలో మనకి ఏమొస్తుంది చెప్పండి? అపవాది ఏమంటాడు? అందరూ పిల్లల్ని కంటున్నారు, దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తే కదా బయలుదేరొచ్చావు. దేశాన్ని ఇస్తానన్నాడు, సంతానాన్ని ఇస్తాన్నాడు. సంతానమే ఇవ్వని వాడు దేశం ఇచ్చాడా? దేశం దగ్గర తీసుకొచ్చి ఏమన్నాడు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం
5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానానికి దీన్ని స్వాధీనపరుస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దాన భూమి దాకా తెచ్చాక ఇది నీకివ్వట్లేదు అబ్రాము, ఇందులో పాదం పట్టే భూమి కూడా నీకివ్వను, నీ కొడుక్కిస్తాను, నీ కొడుక్కిస్తానన్నాడు. సహజంగా ఎలా ఉంటుంది? ఏం కోరుకుంటాడు మనిషి? తన కాలంలో తన తరంలో తనకు కావాలని కోరుకుంటాడు. కానీ వాగ్దాన దేశం దాకా తెచ్చాక నీకు ఇవ్వటం లేదు, అడుగుపెట్టే భూమి కూడా అన్నాడు. మరి వాగ్దాన భూమి దేశాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చాం, ఇంత దూరం వచ్చిన తర్వాత ఏమో ఇందులో అడుగుపెట్టే భూభాగం కూడా నీకివ్వనన్నాడు. మరి సంతానం సంగతి ఏంటి? ఆయనే పుడతానంటున్నాడు, ఎప్పుడు పుడతాడు? ఎలాంటి ఆలోచనలు వస్తాయి? స్త్రీలు ఏ ఘట్టం అమ్మా? ఏమని రాస్తుంది లేఖనంలో? మిక్కిలి బలహీనమైన ఘటం. అంటే మేమేదో ఐరన్ వెసల్స్ అని కాదు, మేమేం బలహీనమైన ఘటం అనుకోండి, మీరు మిక్కిలి బలహీనమైన ఘటం అంతే. విశ్వాసంలో ఎంత ముందుకు స్త్రీలు వెళ్తారో అంత త్వరగా కంగారు పడతారు, సందేహమే లేదు. ఈమె అంతరంగానికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇంకా నాకు ఆశ లేదు, నేను ఇంకా పిల్లలు కనే అవకాశం లేదు, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు, కాబట్టి నేను చెప్పిన మాట విను. దేవుడు చేసిన వాగ్దానం ఏదైనా ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మనము నమ్మదగని వారమైన దేవుడు నమ్మదగినవాడు. ఆలోచించండి. కానీ ఆలస్యం ఎందుకు చేస్తాడు ఆయన? ఆలస్యం వెనక దేవునికున్న ఉద్దేశం ఏమిటి? సామెతల గ్రంథకర్త ఒక అద్భుతమైన సంగతి 2 అధ్యాయాల్లో రాసిపెట్టాడు. దయచేసి రండి మీరు నాతో పాటు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకు, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నవ్వుతారు, నవ్వనివ్వండి. అయిపోయింది వాడి పని అంటే అన్నివ్వండి. ఏం జరుగుద్దో చూడండి రేపొద్దున అని అన్నివ్వండి. కానీ దేవుని సంకల్పం ఉంది. దేవుడు అత్యున్నతమైన ప్రణాళిక కలిగిన వాడు. ఆ మాటలు దేవుడు తానే అబ్రాహాముతో ముందు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసు? అబ్రామా, నీ సంతానం అలా అవుతుంది అన్నాడు. నమ్మాడు. అంతేకాదు ఇలా చెప్పాడు అదే అధ్యాయంలో, నీ పిల్లలు నీది కాని దేశంలో 400 సంవత్సరాలు ఉంటారు. అటు తరువాత అమోరీయుల అక్రమం పరిపూర్ణం అయిన తరువాత నేను వాళ్ళని తిరిగి తీసుకుని వస్తాను అని చెప్పాడు. అంటే అబ్రాహాం, నీ సంతానం లేదని నువ్వు ఈ రోజు గురించి కొన్ని సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ భవిష్యత్తు నాకు కొన్ని 100 సంవత్సరాల అవతల కూడా తెలిసాయా. నీ పిల్లల 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 తరాలు నాకు తెలుసు. అంతేకాదు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు కూడా తెలుసు. నిన్నెవరెవరు పాతి పెడతారో కూడా నాకు తెలుసు. నువ్వు మంచి వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో నువ్వు మరణిస్తావా అని చెప్పాడు. భయపడే అబ్రాహామునకు అతని భవిష్యత్తు, అతని పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా చెప్పిన దేవుడు ఆయన కదా. అంటే ఏం చేస్తాడు ఆయన? ఆలస్యం అయ్యే కొద్దీ విశ్వాసాన్ని స్థిరపరచాలి అన్నది దైవోద్దేశం. ఇదే మాట చూడండి మీరు 25వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలోనే 23 కదా మనం చూసాం. ఇప్పుడు 24 చూడండి ఒకసారి. 24వ అధ్యాయంలో 13, 14 వచనాలు. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచి కలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికినెడలా ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ఆలస్యం అయ్యే కొద్దీ దేవుని యొక్క జ్ఞానం విశ్వాస యొక్క అంతరంగంలో స్థిరపరచబడుతుంది.
విశ్వాస విషయంలో ఎదిగినవాడు అవుతాడు, నిరీక్షణ విషయంలో బలవంతుడవుతాడు, దేవుని వాగ్దానాల విషయంలో శక్తి కలిగిన నమ్మకం అతని అంతరంగాన్ని సంపూర్ణంగా ఆక్రమించుకుంటుంది. దేవుని యందు అతడు ఎంత జ్ఞానవంతుడవుతాడో చెప్పడానికి వీల్లేదు. నాకు తెలిసిన కొంతమంది దైవ సేవకులు వారి జీవితాలు రాయడానికి ప్రభు కృప చూపించారు. వారు వెళ్ళిన పరిస్థితులు చూస్తే ఎవరు తట్టుకోలేరు. వాళ్ళు ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళారు అంటే, వారి జీవితాలు రాస్తూ అనుకునేవాడిని, లార్డ్ యామ్ ఐ ఎలిజిబుల్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్ అని అనుకునేవాడిని. ఇవన్నీ రాయడానికి నేను అర్హుడేనా ప్రభువా? ఎలాంటి అనుభవాలండి సేవలో, ఎన్ని అవమానాలండి, ఎన్ని కన్నీళ్ళండి, ఎంత వెన్నుపోటండి. వాటన్నిటి గుండా వెళుతూ వాళ్ళు చెప్పిన మాట ఏమిటో తెలుసా? అమ్మా, దేవుడు నమ్మదగినవాడు, మీరు కంగారు పడకండి. తన పిల్లలకు చెప్పుకున్న మాట, తన భార్యకు చెప్పిన మాట విచిత్రం చెప్పనా? వెన్నుపోటు పొడిచింది మళ్ళీ ఎవరో కాదు, మీరే ఊహించండి, ఎవరో నేను చెప్పలేను. ఇలాంటి పరిస్థితుల నడుమ వారు నమ్మకం కలిగి ఉన్నారు. ఎంత నమ్మిక కలిగి ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఈ దినాన్న ఉన్నతమైన అంతస్తులో ఉన్నారు. వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి, ఈ మందిరం ఇది, రోడ్డు ఇది, రోడ్డు ప్రక్కనే అతని ఇల్లు. ఆయన జీవితం రాయడానికి నేను ఇల్లు చూసినప్పుడు ఇది ఎవరి ఇల్లు అన్నాను. అతనిదేనండి అన్నారు. ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసా మీకు? దాని నిండా పిచ్చి మొక్కలు మొలిసేసి ఉన్నాయి. ఆశ్చర్యపోయాను నేను. ముందు గతి రానే వస్తుంది, కానీ శ్రమలో, కష్టంలో, ఆలస్యంలో, దేవుని గురించిన జ్ఞానంలో మనం అభివృద్ధి చెందడం కోసం దేవుడు అనుమతిస్తుంటాడు. అంతేగాని తెలివి తక్కువవాడు కాదు ఆయన ఆలస్యం చేయడానికి. ఆయన ఆలస్యం చేయకపోయి ఉంటే మనం చాలా నష్టపోతాం. నాకు చాలా ఆలస్యంగా పిల్లలు పుట్టారు. ఓ రోజు మా అమ్మతో నేను అన్నాను, అమ్మ, చాలా ఆలస్యంగా పిల్లలు పుట్టారు, వీళ్ళు పెద్ద అయ్యేటప్పటికి వీళ్ళ కాలేజీకి నేను వెళితే ఎవరైనా తాత అంటా అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా కదా అని అన్నా. అంటే అమ్మంది, బాబు, ఇప్పటి వరకు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తే ఏం చేసేవాడు? సంతోషించేవాడు, ఏడ్చేవాడు అంది. చెంప మీద కొట్టినట్టు అనిపించదా? ఇంకా నీకు ముందు ఇచ్చినట్టు లెక్క కదా అమ్మంది. ఒకరోజు నా భార్య నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె కూడా అదే మాట ఎక్స్ప్రెస్ చేసింది. ఏమండి, పిల్లలు పెద్ద అయ్యేదాకా మనం ఉంటామా అని, ఆలస్యం అయింది కదా అని. నేను అన్నమ్మా, ఇప్పుడే పెంచడం రావట్లేదు మనకి, ముందే ఇచ్చుంటే అసలు పెంచడం కుదిరేది కాదు మనకు తెలియదు. కాలగతి యావత్తు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మన కాలగతులు యెహోవా వశంలో ఉన్నాయి. ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు చేయాలో తెలుసు, ఎప్పుడు పట్టించుకోవాలో తెలుసు, ఎప్పుడు మన విషయం పరిష్కారం చేయాలో కూడా హీ నోస్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ ఫ్యూచర్. మన భవిష్యత్తు యావత్తు ఆయన ఎరిగినవాడు. మనకు తెలియదు. తేనె పట్టు తింటే నీకు సంతోషం కలుగుతుంది కదూ, దానికంటే శ్రేష్టమైంది దేవుని అందలి జ్ఞానం. ఆ జ్ఞానం ఈ ఆలస్యమైన కొద్దీ నీకేం అర్థమవుతుందో తెలుసా? ప్రభు ఇంకా అర్థమవుతాడు. కన్నీరు కారుతూ ఆయన పాదాల సమీపానికి వెళుతూ ఆయన వ్యక్తిత్వం, ఆయన నమ్మకత్వం, ఆయన ఓదార్పు, ఆయన ఆదరణ, ఆయన చూపించే ప్రేమ నీ అంతరంగాన్ని నింపేసి ఏమంటాయో తెలుసా? అబ్రాహాము అన్నాడు, వాగ్దాన భూమి నాకు అక్కర్లేదయ్యా, ఇందులో నేను గుడారవాసిగానే ఉంటాను, నా మనసంతా పునాదులు గల పట్టణం మీద పెట్టుకుంటానయ్యా. అంటే అబ్రాహాము అంతరంగం ఏ స్థాయికి వెళ్ళింది చెప్పండి. ఇప్పుడు అబ్రాహాము జ్ఞానం ఏ స్థాయికి వెళ్ళింది? బయలుదేరింది వాగ్దాన భూమి కోసమే, కానీ ఆ వాగ్దాన భూమి అనేది కాదు ఇప్పుడు అతని అంతరంగంలో ఉంది. ఆ వాగ్దాన భూమి తాత్కాలికమైంది, కానీ శాశ్వతమైన దాని మీద అతని మనసు ఉంది. అంటే అతని జ్ఞానం పరసంబంధమైనదిగా మారలేదా? వాగ్దత్త దేశంలో అతను పరవాసిగా మిగిలిపోయాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను ఇవ్వను అన్నాడని కాదు, ఇదెందుకు నాకు, నేను యుగయుగాలు పునాదులు గల పట్టణంలో ఉంటాను. అందుకని క్రైస్తవుడు ఎవరైనా అతడు పరదేశి కదా. మనం పాడుకుంటాం, పరవాసిని నేను జగమున ప్రభు అని. అనేక సార్లు పరదేశిని ప్రభు అని నేను పాడుకుంటాం, యాత్రికుని ప్రభు అని పాడుకుంటాం.
కాబట్టి ఈ తాత్కాలికమైన లోకం మీద నుండి శాశ్వతమైన ఆ పరలోకం మీద, శాశ్వతుడైన దేవుని మీద మన మనసు నిలకడగా ఉండే నిమిత్తం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కంగారు పడకండి, ఆలోచించండి. ఆయన యందు నాకు ఆశలే లేవు, నాకు బలం ఉడిగిపోయింది అనుకున్న సందర్భం దగ్గర దేవుడు ఆమె అంతరంగం ముందు పెట్టి, అబ్రాము కొంచెం కృంగాడు కదూ, కొంచెం లొంగాడు కదూ. ఇక్కడ ఒక ప్రశ్న నేను అడుగుతాను, తిట్టుకోకండి. భార్య మాట వినకుండా, లెక్క చేయకుండా ఎంతకాలం ఉండగలవు తమ్ముడా? ఊహించొకసారి. ఓ రోజు ఖచ్చితంగా 4 కదరా, వినవా? నేను విన్నాం, మా తాత వినలా, మా నాన్న వినలా, నేను కూడా విన్నాం. మా ఇంట్లో పురుషాధిక్యతే అని అనుకున్నా, రేపు ఆమె పిల్లలు ఒకటవుతారు నాయన. అప్పుడేం చేస్తావు? వాళ్ళ మాట మన మాట కదా. కానీ ఒక్క మాట చెప్తాను తల్లి, భర్త మాట వినని స్త్రీ తన ఇంటి మీదకి ఆశీర్వాదాన్ని ఎప్పటికీ తెచ్చుకోలేదు. జాగ్రత్త. నీ భర్తకు నువ్వు లోబడినంత కాలం నీ ఇల్లు దీవించబడుతుంది. భర్త మీద అజమాయిషీ చేసే భార్య ఎవరైనా దేవుని ఆశీర్వాదం నుంచి తొలగిపోతుంది, ఖచ్చితంగా తొలగిపోతుంది లేఖనం. అలాగే భార్యను ప్రేమించని వ్యక్తి కూడా తన ఇంటిని ఆశీర్వాదంగా ఉంచుకోలేడు. దేవుని చిత్తానికి లోబడితే ఖచ్చితంగా మన ఇల్లు దీవించబడుతుంది. దీవించబడడం అంటే నా ఉద్దేశంలో 3 కార్లు 7 బంగళాలు కాదు. నీ సంతానం అంతా రక్షించబడుతుంది. అంతకు మించిన దీవెన ఏమైనా ఉందా? నీ పిల్లలందరూ యెహోవా ఉపదేశం పొందుతారు, అంతకంటే ఆశీర్వాదం ఏమైనా ఉందా? నీ తరాలన్నీ రక్షించబడతాయి, ఇంతకంటే ఆశీర్వాదం ఉందా? నరకానికి పోయేవాడు నీ ఇంట్లోంచి ఒక్కడూ కనపడ్డు, అంతకు మించిన ఆశీర్వాదం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాలం గడిచే కొద్దీ నీకు వచ్చినటువంటి జ్ఞానం, దేవుని యొక్క ప్రత్యక్షత, నీవు మాట్లాడుతున్నప్పుడు అనేకుల అంతరంగాలను ప్రభు తట్టు ఆకర్షిస్తాయి. తొందరపడి మనం చేసే పనులు నష్టానికి కారణమవుతాయి. ఈ 16:2 వల్ల రేపు ఈ ప్రపంచం యుద్ధం పాలవుగా పోతుంది. one simple mistake of a family is going to become the ruin of the mankind on earth. భూమి మీద మానవ జాతి సర్వనాశనం అయిపోవడానికి ఆ కుటుంబం తీసుకున్న ఓ తొందరపాటు నిర్ణయం కారణం కాదని చెప్పండి. దేవుడు ఆలస్యం చేశాడు అని షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళొద్దు. దేవుని మీద ఆనుకోండి. దేవునిని మీరు సంపూర్ణంగా నమ్మండి, ఆయన మీద ఆనుకోండి. ఆయన ఖచ్చితంగా తన కార్యాన్ని తగిన కాలంలో చేస్తాడు, చేయకుండా ఉండడు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మీరు ఆలోచించండి. ఇప్పుడు అబ్రాము నీ ఏమని పిలిచాడు? ఆయన అబ్రాముని ఏమని పిలిచాడు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చదువుతాను నేను, శ్రద్ధగా వినండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఆగుదాం ఒక క్షణం. వాగ్దాన భూమి అక్కర్లేదు, పునాదులు గల పట్టణం చాలు అనుకున్నాడు. ఇచ్చిన ఒక్క కొడుకును తెచ్చి బలి అర్పించు అంటే ఏమన్నాడు?
మాట్లాడండి. నువ్వు ప్రేమించే నీ కొడుకు అన్నాడుగా, ఒక్కడైన నీ కుమారుడు అన్నాడుగా, అతన్ని బలి అర్పించంటే ఏమన్నాడు అంటే, నా బిడ్డ కంటే నువ్వే ముఖ్యమయ్యా నాకు. ఎవరు ముఖ్యం? దేవుడే. కానీ దినాలు గడిచే కొద్దీ విశ్వాసులైన, సేవకులైన, పెద్దలైన, సువార్థికులైన దేవుని కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమించి వాళ్ళని విగ్రహాలుగా మార్చుకుంటాం మనం. కాదని చెప్పండి. రక్షించబడ్డావు కానీ ఒక మాట అంటావు, అయ్యా 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 ఆ బిడ్డ కడుపున ఒక నలుసు పుట్టేదాకా ఉంచయ్యా, అంతేనా? అంతేకాదు, ప్రభువా ఆ పిల్ల పెళ్ళి అవ్వడానికి సాయపడు ప్రభువా, వాడికి ఉద్యోగం అనుగ్రహించి, ఇంతేగా. అవునా? మనం లేకపోతే అది కళ్ళారా చూడాలి. అవును, మరి వాక్యం ఒక మాట ఉంది, నీతిమంతుల సంతానం వారి తదనంతరం దీవించబడుతుందని కూడా ఉందిగా. మనం ఉండగానే దీవించబడవచ్చు, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా దీవించబడవచ్చు. అది దేవుని ఇష్టం. మనం బలవంతంగా మన కాలంలో జరిగించాలి అని ఆలోచిస్తాం, కానీ మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడు చేయడానికి సమర్థుడు కదా. అబ్రహాము వాగ్దాన భూమి మీద నుంచి మనసు తీసేసుకున్నాడు, ఒక్కడైన కొడుకు మెంచి కూడా మనసు తీసుకోగలిగాడు. మనం చెప్పండి. దినాలు గడిచే కొద్దీ వీటి మీద మమకారం పెరిగింది, మనసు వాటి మీద పెట్టుకున్నాం, కృంగిపోవటం ఆరంభించాం కదా. విశ్వాసి జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు లేఖనం ఎంత స్పష్టంగా హెచ్చరిస్తుందో మీరు ఒక మారు చూడండి దయచేసి, ఏమనుకోకుండా. సామెతల గ్రంథంలోనే 24వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలా రాసింది, శ్రమ దినమున నీవు కృంగినీడలా నీవు చేతకాని వాడవదు. నేటి పరిస్థితి విశ్వాసి జీవితానికి శ్రమ, అవమానం, జవాబు చెప్పుకోవలసిన పరిస్థితుల్లో ఉంది. In all areas of the believer's life is going to be questioned by the world, and the world is going to mock. హేళన, ఎగతాళి చేసే పరిస్థితి కనపడుతోంది. భయపడద్దు, కృంగిపోవద్దు. ఎందుకో తెలుసా? మనం నమ్ముకున్నవాడు సామాన్యుడు కాదు. మనం రుచించిన వ్యక్తి మీరు అనుకున్నంత చిన్నవాడు కాదు. ఆయన ఎవరో అర్థమైతే, ఆయన శక్తి సామర్థ్యాలు మనకు అర్థమైతే, ఆయన గొప్పతనం మనకు అర్థమైతే, ఆయన ఘనత ఏమిటో అర్థమైతే ఏ వ్యక్తి కృంగిపోడు. ఆయన శక్తిని గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన ఆకాశములను ఉత్తరేయమలే తీసివేయగలడు అని. అంటే అర్థం, ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయి ఆకాశంలో? 1, 2, 3 లక్షలు. వాటన్నిటిని చేయి చాపిలా తీసేస్తాడట. ఉత్తరీయం అంటే మెడ మీద వేసుకునే కండువా ఉంటుందిగా, ఇదివరకు పంచి కట్టేసుకుని పైన వేసుకునేవాళ్ళు. మొట్టమొదటి ప్యాంట్లో వాళ్ళం మేము. అందుకని అందరూ గొట్టం ప్యాంట్లో వచ్చేవాళ్ళు రానివ్వరాళ్ళు. కానీ వాళ్ళు తిడితే తిట్టారు కానండి, చాలా క్రమశిక్షణ నేర్పారండి. హాఫ్ బన్నీ వేసుకుంటూ ఊరుకునేవాళ్ళు కాదు, ఫుల్ బన్నీ వేసుకోవాల్సిందే. ఎప్పుడు షర్ట్ తీసి బయటకు కనపడ్డామో చంపారే. నిజంగా వాళ్ళు బ్రతికిన జీవితం 2 జత బట్టలండి, 2 జతల బట్టలు. ఒక్కోసారి సేవకులతో ఒక్క పంచి, ఒక లాల్చి, పైన డ్రాయరు. స్నానం చేసి అవి ఉతుక్కుని అక్కడ పెట్టి ఆరేదాకా చెట్టు కింద కూర్చుని అవి ఆరిన తర్వాత కట్టుకుని గ్రామంలోకి వెళ్ళేవాళ్ళు. నిజానికి ఇవాళ సేవ అలా లేదు. దేవుడు ఆశీర్వదించాడు, మంచిగా ఉంది. కానీ ఆనాటి ప్రమాణాలు ఈరోజు కనిపించడం లేదు. ఆ రోజు త్యాగం చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఒక్కరి దగ్గర చేయి చాపి అడిగేవాళ్ళు కాదు, ఆకలైనా అడిగేవాడు కాదు, ఎవరిని అడిగేవాడు కాదు.
వాక్యం చెప్పి మళ్ళీ మెదలకుండా వచ్చేసి కాలువ దాటి వచ్చేసేవాళ్ళు. తిన్నారా మీరు తాతగారు అని అడిగితే, తినటం ఏంటయ్యా, ఎందుకు అడుగుతున్నావు, అసలు ఎంత రోషం వాళ్ళకి. అంటే దేవుడు నాకు అన్నం పెట్టడం అనుకుంటున్నావు నువ్వు, అసలు ప్రశ్నించడానికి ఇష్టపడేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఇవాళ ఆ ప్రమాణాలన్నీ పడిపోయినాయి. దుఃఖంగా ఉంది, బాధగా కూడా ఉంది. ఆలోచించండి, ఈ ప్రమాణాలు కలిగిన వ్యక్తులు ఎవరు అంటే ఆయన రుచించిన వారు, ఆయన ఔన్నత్యాన్ని ఎరిగిన వాళ్ళు, ఆయన గొప్పతనం వాళ్ళకి తెలుసు. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే అబ్రాహామును స్నేహితుడని పిలిచాడు, అదే రీతిగా కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని స్నేహితుడని పిలిచాడు. చూడండి మీరు, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళుతున్నానని వారితో చెప్పాడు. పాత నిబంధనలో ఒక స్నేహితుని గురించి చూసాం, కొత్త నిబంధనలో మరో స్నేహితుని గురించి చూడబోతున్నాం. ఆ ఇంటిలో ఆలస్యం ఉంది, ఆ ఇంటిలో నిరాశ ఉంది, బలముడిగిపోయిన పరిస్థితి ఉంది, విశ్వాసానికి ఎగతాళి హేళన వచ్చిన పరిస్థితులు కనపడతాయి. ఇప్పుడైతే ఆయన శరీరధారిగా వారి దగ్గరికి వచ్చాడు, వారితో కలిసి ఉన్నాడు. కానీ ఆయనకి జబ్బు చేసిందంటే రాకపోగా ఒక అద్భుతమైన కబురు చెప్పాడు. అది మరణం కోసం రాలేదని చెప్పండి వాళ్ళతోనే. మరణం కోసం రాలేదంటే ఏమని నిర్ణయం తీసుకుంటాం? లాజరు సావడం బాట అందరికీ చెప్పేసుకుంటారు. మరీ మార్తలేమని యేసు ప్రభు కబురు పెట్టాడమ్మా మాకు, అది మరణం కోసం రాలేదంట, మహిమ కోసం వచ్చిందంట. అంటే ఎలా అర్థం చేసుకుంటాం కొన్నిసార్లు వాక్యాన్ని? సావనే చావడు అనే ఆలోచన కడతాం. ఖచ్చితంగా అదేగా. ఆయన రాలా, ఈయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమంటారు? మాట్లాడినే ఉంటారు. నాకు తెలిసిన ఒక మాస్టరు ముందు చెప్పాడు, మా అబ్బాయి ఖచ్చితంగా పాస్ అవుతాడని దేవుడు చెప్తున్నాడు రండి అన్నాడు. రిజల్ట్ వచ్చింది, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత ఆయన మొత్తం అందరినీ పిలిచి కృతజ్ఞత కూటం పెట్టాడు. ఎందుకు కృతజ్ఞత కూటం పెడుతున్నావు అన్న? దేవుడు నాకు చూపించాడు, అది ఖచ్చితంగా నెరవేరుద్ది, ఎప్పుడు నెరవేరద్దో తెలియదు, కానీ ఫెయిల్ అయినందుకు కూడా కృతజ్ఞత చెప్తా నేను, రండి అన్నాడు. ఎర్రుడు కాబోలు ఈయన అనుకున్నారు. ఆయన చెప్పే వాక్యం ఉందామని వెళ్ళారు. ఆయన చెప్పాడు, నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన మాట తప్పడు. ఇప్పుడు ఫెయిల్ చేశాడంటే దానికి అర్థమేదో ఉందో నాకు ఇప్పుడు అర్థం కాదు. అయినా సరే ఆయన మేలు చేస్తేనా దేవుడా, కీడు చేస్తే దేవుడు కదా, కీడు అనుమతిస్తే కృతజ్ఞత అన్నాడు. కృతజ్ఞత కూటం పెట్టాడు. విచిత్రం, వారం రోజుల్లో అప్పట్లో 5 గ్రేస్ మార్కులు ఇస్తే పిల్లడు పాస్ అయ్యాడు. అంటే ఏముంది ఆయనకి చెప్పండి? ఇన్ ఎవ్రీ డిలే, ఇన్ ఎవ్రీ డిసప్పాయింట్మెంట్ దెర్ ఇస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ప్రయోజనం ఉంది. అది మనకు అర్థం కాదు అంతే. దానికి కృంగిపోతే, దానికి కంగారు పడితే, దేవుడు మన జీవితాల్లో అనుమతించిన ప్రతి నష్టం వెనుక, ప్రతి అవమానం వెనుక, ప్రతి బాధ వెనుక ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ఉంది. ఆయన నమ్మదగినవాడు, ఆయన అన్యాయం చేయడు. మహోన్నతుడు అన్యాయం చేయడం అసంభవం. ఆయన అనుమతించాడు,
దాని వెనక ఊహకందని కార్యం ఉంటుంది. ఊహకందని కార్యం మీ ఊహకందదు. ఆలోచించండి, స్టెఫను చంపడానికి దేవుడే అనుమతించాడు. స్టెఫను చనిపోయాడు. సంఘం ఎంత ఏడ్చిందో రాశాడు అపోస్తల కార్యాల గ్రంథంలో. వారు ఎంతగా ఏడ్చారో రాసిపెట్టాడు అదే అధ్యాయం. కానీ ఆ చిందిన రక్తంలో నుంచి సౌలు అనే వ్యక్తి పుడతాడని ఎవడికి తెలుసు? గాడ్స్ ప్లాన్స్ ఆర్ మిస్టీరియస్. దేవుని యొక్క ప్రణాళికలు అనూహ్యాలు, అగోచరాలు, మర్మయుక్తాలు, మనకు అర్థం కావు. ఎందుకు అనుమతించాడు ఈయన అని అడక్కండి. ఆయన అనుమతించింది ఏదైనా మన ప్రయోజనం కోసం, ఆయన పరలోక రాజ్య ప్రయోజనం కోసం, దేశ భవిష్యత్తు కోసం, నిత్య రాజ్యం కోసం అనుమతిస్తాడు. ఎప్పుడు అన్యాయం చేయడు ఆయన. మర్చిపోకండి మీరు. సరిగ్గా కబురు పెట్టాడు, ఏం పర్వాలేదు, అది మరణం కోసం రాలేదు, అది మహిమ కోసం వచ్చిందని. ఇంతకీ అబ్రాము దేవుని స్నేహితుడే, లాజరు దేవుని స్నేహితుడే. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఎవరి జీవితాల్లోకి సంభవిస్తాయి? నా ప్రశ్న మీకు అర్థమైందిగా? అర్థం కాలేదా? ఎవరి జీవితంలోకి ఇవి వస్తాయి? విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి జీవితంలోకి వస్తాయి అనుకుంటున్నారా? రావు. ఎవరి జీవితాల్లోకి వస్తాయి? ఎవరు దేవునికి స్నేహితులుగా అవుతారో, ఎవరి ఆత్మీయ ప్రమాణాలు ఉన్నతంగా పెరుగుతాయో, దేవుని కోసం సమస్తం త్యాగం చేయడానికి ఎవరు సిద్ధపడతారో, ఎవరు దేవుడే తమ జీవితానికి కేంద్ర స్థానంగా అట్టు పెట్టుకుంటారో వాళ్ళ జీవితాలకు ఇవన్నీ తటస్థిస్తాయి. యోబుని అడిగాడుగా నిన్ను అడుగుతాడా? సీమోను పేతురుని అడిగాడు, శిష్యుల్ని అడిగాడు కానీ నిన్ను నన్ను అడుగుతాడా? కానీ అందరిలోకి ప్రభు ఏమన్నాడు? మిమ్మల్ని అందరినీ జల్లించాలని కోరుకున్నాడయ్యా, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా వేడుకున్నాను అన్నాడు. అంటే పెద్ద గింజ కదా, పెద్ద గింజ జారితే జల్లిలో చిన్న గింజలన్నీ జారిపోతాయి. అంటే ఎవరిని కోరుకుంటాడు ఫస్ట్ చెప్పండి? నీకు శ్రమ వచ్చింది అంటే నువ్వు మార్గంలో ఉన్నావని అర్థం. ఆలస్యం అవుతుంది అంటే కంగారు పడకు, దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని అర్థం. నీ అంతరంగానికి నిరాశ కలుగుతుంది అంటే కృంగిపోకు. దేవుడు నీ కోసం ఏర్పరిచినది భవిష్యత్తులో ఖచ్చితంగా నువ్వు చూస్తావు, ఇందులో సందేహం ఏం లేదు. మర్చిపోకండి. సరే, మనం కొంచెం ముందుకు వెడదాం. ఓసారి మీరు ఈ యోహాను సువార్త దగ్గరికి రండి. 11వ అధ్యాయం దగ్గరికి వెడదాం. వెళ్ళినప్పుడు స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతని మేలుకొల పెడుచున్నాను వారితో చెప్తే శిష్యులు ఏమన్నారు చెప్పండి? ప్రభువా, అతడు నిద్రించిన ఎడలా బాగుపడును అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు? నిద్రిస్తే లేస్తాడనొచ్చు, నిద్రిస్తే బాగుపడతాడండి. మీకేమన్నా అర్థమవుతుందా సార్ ఇది? ప్రభువా, అతడు నిద్రపోయి ఉంటే బాగుపడతాడు అంటే నిద్రపోతే లేస్తాడు, లేస్తే రోగం బాగే అవకాశం ఉంది అంటే నిద్రపోవటం కాదు బాబు, చచ్చిపోయాడు, ఇప్పుడు 4వ రోజు అయింది, నువ్వేమో నిద్రపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎంత శక్తిమంతుడు అంటే మరణం ఆయన దృష్టిలో నిద్ర. మరణం ఆయన దృష్టిలో నిద్ర, సమాధి ఆయన దృష్టిలో సమాధి కాదు. ఆయన సమాధిని గెలిచేవాడు, మరణాన్ని గెలిచేవాడు, తన ప్రాణాన్ని మనందరి కోసం బలిగా అర్పించేవాడు, అపవాదిని గెలిచినవాడు, లోకాన్ని అప్పటికే గెలిచినవాడు, ఆయన సమస్తాన్ని గెలిచినవాడు. నీవాడైతే సమస్తాన్ని గెలిచిన వ్యక్తిని అంతరంగంలోకి వస్తే, ఆయన నీ జీవితం ఆయనకి చేతికి నువ్వు అప్పగించుకోగలిగితే అనూహ్యమైన ఊహకందని నీ వ్యక్తిగత జీవితం ఏ స్థాయిలో ఉంటుంది అంటే, నా దేవుడు ఉన్నాడు, ఆయనే సమస్తాన్ని చూసుకుంటాడు, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు, నేను ఆయనకు అప్పగించి ఆయన పాదాల మీద తలపెట్టి మౌనంగా నిద్రపోతానంటావు. కృంగిపోవు, వేదన చెందవు, మనుషుల విమర్శలకు భయపడిపో,
ఏదో జరిగిపోతుందని కంగారు పడవు. దేవుని మీద నమ్మిక లేనివాడు భయపడతాడు, దేవుని మీద నమ్మకం లేనివాడు కినుక వహిస్తాడు. ఇలాంటి నిరాశ పరిస్థితుల మధ్య శారాయి అంది, నన్ను కనకుండా చేశాడు అని. మరి వీళ్ళిద్దరేమన్నారు? అయ్యా, నీవు ఉండుంటే చచ్చిపోయాడు కాదు అంటే అర్థం ఏంటి? నువ్వు రాకపోవటం వల్లేనే జరిగింది ఇదంతా. నువ్వు ఉండుంటే అంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వు టైంకి వచ్చి ఉంటే ఎంతమందిని బాగు చేశావు? ఎలాంటి వాళ్ళని బాగు చేశావు? నువ్వు టైంకి రాలేదయ్యా. ఇదే మనం అనేది. టైంకి వచ్చి ఉంటే ఎంత బాగుండేదో. అంటే ఎవరికి టైం చెప్తాం మనం? సూర్యుడిని సృజించిన వాడికి కాలం చెప్తాం మనం. ఋతుక్రమాన్ని ఏర్పరిచిన వాడిని కాలం చెప్తాం మనం. సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగిన వాడిని కాలం చెప్తాం మనం. అబ్బా, విశ్వాసి ఎంత జ్ఞానం కలిగినోడు. వీళ్ళు విశ్వాసులే, మనం విశ్వాసులమే, శారాయి విశ్వాసే. కానీ మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి? బహు అల్పంగా ఉంటాయి. కానీ ఈ అల్పమైన జీవితంలో నిత్యుడైన శాశ్వతుడైన దేవుణ్ణి అర్థం చేసుకోవడం కొరకే ఆలస్యం, అర్థం చేసుకోవడం కొరకే ఎడబాటు, అర్థం చేసుకోవడం కొరకే నిరాశ పరిస్థితులు గుండా ఆయన తీసుకుని వెడతాడు. అంతేగాని ఆయన తెలివి తక్కువ వాడే కానే కాదు. ఓ రోజు రాత్రి ఒక ఆమె ఫోన్ చేసింది. అన్నయ్య అంది. చెప్పరా అన్న, ఇప్పుడే వాక్యం విన్నాను అన్నయ్య మీది, కానీ నా మనసులో చాలా దుఃఖం ఉంది, ఎవరితో పంచుకోవాలో అర్థం కావట్లేదు, మీతోనే పంచుకోవాలని ఆశపడ్డాను. చెప్పమ్మా అన్న. ఏం లేదన్నయ్య, పెళ్ళిడికి వచ్చింది పిల్ల, చాలా చక్కగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది నా కూతురు, కానీ ఆ పిల్లకు స్మాల్ ఫాక్స్ వచ్చిందన్నయ్య అంది. అంటే స్ఫోటకం వచ్చిందన్నయ్య అంది. అయితే ఏంటిరా అన్న? పెళ్ళెట్ట అవుద్దన్నయ్య? చికెన్ ఫాక్స్ అంటే పొంగు అంటాం, చిన్న చిన్నవి. స్మాల్ ఫాక్స్ అంటే చాలా పెద్ద పెద్దవి కదా, చాలా పెద్ద మచ్చలు పడతాయి. ఇంకా పిల్ల అందమే ఉంటుంది అన్నయ్య, మచ్చలు పడిపోద్ది కదా అని నేను అన్నాను. అరే నీకు సంగతి తెలుసా అన్న? చెప్పండి అన్నయ్య అంది. ఎవరికైతే స్మాల్ ఫాక్స్ వచ్చిందో వాళ్ళకి చర్మ క్యాన్సర్ రాదురా అన్న. నిజమన్నయ్య? అరే రే, ప్రతి నష్టం వెనక దేవుడు దాచిన మేలేదో ఉంది విశ్వాసికి. అది అర్థం కాదంతే. చిన్న చిన్న విషయాలలోనే దేవుణ్ణి ఘనపరచడానికి, ఆరాధించడానికి మనకు ఎంత సావకాశం ఉందో ఆయన అర్థం చేసుకుంటే, ఆయన మనం గ్రహిస్తే మన ఊహకు అందదు ఆయన ప్రణాళిక. మన జ్ఞానం అర్థం చేసుకోలేదు ఆయన ప్రణాళిక. మార్త వచ్చి చెప్పిన మాట ఒకటే, ఏమని? అయ్యా నీ వచ్చి ఉంటేని. మరియ వచ్చి అడిగిన మాట అదే. అంటే మొట్టమొదటి ఆయన్ని ఆహ్వానించినప్పుడు ఇద్దరిలో ఏకత్వం రాలా కదా. ఇప్పుడు మాత్రం ఇద్దరు ఒకే మాట మీదకి వచ్చారు. ఎప్పుడు ఒక మాట మీదకి వస్తారా చెప్పండి? దేవుని మీద కష్టం వచ్చినప్పుడు విశ్వాసులందరూ ఒక మాట మీదకి ఉంటారు. ఎవరు ధైర్యపరచరు కదా. ఇద్దరు మనసు ఒకటే. ఇదంతా ఆయన ఆలస్యం చేశాడు కాబట్టి జరిగింది. ఆయన ముందే వచ్చుంటే చచ్చిపోయాడు కాదని. కానీ దేవుని ప్రణాళిక ఏమిటి? నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా బ్రతుకుతాడని చెప్పడానికి. నన్ను ఎరిగిన వారి జీవితాలలో సమాధి కాదని పునరుద్ధానం యొక్క ఛాయ చూపించడం. పునరుద్ధానం కాదది, బ్రతికించాడు అంతవరకే. పునరుద్ధానం వేరు, పునరుద్ధాన దేహం వేరు, పునరుద్ధాన దేహం యొక్క లక్షణాలు వేరు. కానీ పునరుద్ధానానికి ముంగుర్తుగా ఈ ఇల్లు రేపు ఉండబోతుంది. 4 దినాలు చనిపోయి సమాధిలో పెట్టబడి, ఇప్పుడు దేహం కుళ్ళిపోతూ పురుగులు పట్టడానికి సిద్ధపడే సమయం అది. ఆ సమయంలో వచ్చాడు ఆయన. అంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవి. ఆయన అనంతుడు. మనకు ప్రస్తుతానికి అర్థం కాడంతే. ప్రస్తుతానికి పరిస్థితులన్నీ ప్రతికూలంగా అనిపించవచ్చు, ఎడబాటుగా ఉండొచ్చు, ఆలస్యం అనిపించవచ్చు, దుఃఖంగా తోయొచ్చు, ఏమీ తోయకపోవచ్చు,
కృంగిపోవచ్చు, కన్నీటితో నీ పడక తడిచిపోవచ్చు కూడాను. కానీ జ్ఞాపకం పెట్టుకో, నిన్ను పట్టించుకునేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీ భవిష్యత్తు కొరకు మార్గాన్ని సిద్ధం చేస్తున్నవాడు, ప్రతి పల్లాన్ని పూడుస్తున్నవాడు, ప్రతి మెరకను సదును చేస్తున్నవాడు, నీ కొరకు నిర్విరామంగా పనిచేస్తున్నవాడు ఆయన. ఒక మాట అంటాను, ఆయన మన కొరకు తన ప్రాణమే పెట్టాడు. ఏమివ్వడు, ఏమైనా ఇస్తాడు. కానీ ప్రస్తుతానికి మనకు అది అర్థం కాక దుఃఖంలోకి వెడతాం, అవమానంలోకి వెడతాం, కన్నీటిలోకి వెడతాం. నేను హడ్సన్ టేలర్ జీవితం వ్రాయాలనుకోలే. ఆ రోజు ప్రెస్ నుంచి ఫోన్ వచ్చి, అన్నగారు ఒక పేజీ ఖాళీ ఉందండి, ఆ పేజీ ఏమైనా రాసి పంపిస్తారా అన్నాడు. రాత్రి ఎప్పుడు 12 గంటలకు 1 గంటకు మీటింగ్కి వెళ్ళి వచ్చి ఏం రాస్తామండి, తెల్లవారే వరకు రాస్తుంటాను జీవితాలు కాబట్టి. ఆలోచించగానే నాకేం గుర్తొచ్చిందంటే, హడ్సన్ టేలరు మిషనరీగా చైనాకు వెళుతున్నప్పుడు ఆ ఇంటి వాళ్ళంతా బతిలాడతారు, ఉండడు. వచ్చేసి ఆ ఓడెక్కుతాడు, అందరూ చేతులు ఊపుతుంటారు, అందరి కళ్ళ వెంట కన్నీళ్ళు ఉంటాయి. అతను మాత్రం సంతోషంగా, నేను నమ్మదగిన ప్రభు చేతులు మన జీవితాన్ని అప్పగించుకున్నాను, మళ్ళీ తిరిగి వస్తానులే, ఏం కంగారు పడకండి, ఇక్కడ కాకపోతే అక్కడైనా చూద్దాం అంటాడు. ఆ మాట నేను ఆ పేజీలో రాశా. వెళ్ళిపోయింది. పత్రిక వచ్చింది, నెల నెల మ్యాగజైన్ ప్రింట్ అవుతుంది. పత్రిక వచ్చిన తర్వాత ఆ కుర్రాడు సశేషం అని పెట్టాడు. నేను రాయాలన్నది ఒక పేజీ అడిగింది వాళ్ళు, ఇప్పుడు కింద సశేషం అంటే అర్థం ఏంటి? చచ్చినట్టు జీవితం అంతా రాశా. నేను అనుకున్నానా ఆయన జీవితం రాయాల్సి వస్తుందని? సశేషం అన్ని పెట్టిన ఒక మాట ఒక మహోన్నతుడైన వ్యక్తి జీవితాన్ని రాయడానికి కారణమైంది. దేవుడు ఏదైనా ఒకటి సశేషంగా ఇంకా ఉంది అన్నట్టు చేస్తున్నాడు అంటే దాని వెనుక ఆయన అనంతమైన ప్రణాళిక ఎంత గొప్పదో ఆలోచించండి. ఆఖరి పేజీ ఇలా రాసి ముగించాను. హడ్సన్ టేలర్ పడక మీద ఉన్నాడు, లండన్లో ఉన్నాడు. ఎదురుగా చైనా పట్టం ఉంది. చైనాలో ఉన్న ప్రతి పట్టణం, ప్రతి గ్రామం కనపడుతున్నాయి. అన్నీ చూస్తూ ఈ పట్టణానికి వెళ్ళాను, ఈ గ్రామానికి వెళ్ళాను, కానీ ప్రభువా ఇదిగో ఈ ప్రాంతం మాత్రం మిగిలింది, నేను వెళ్ళకుండా ఈ ప్రాంతానికి వెళ్ళాలనుంది. ఈ బికేమ్ ఓల్డ్, సిక్ అయిపోయాడు, చచ్చిపోతాడు అనుకుంటున్నారు, పడక మీద ఉన్నాడు. కానీ అడిగాడు, అయ్యా ఇక్కడ కూడా వెళ్ళి చెప్పి అది కూడా చేసి వచ్చేస్తా అని. విచిత్రం, బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత వాళ్ళని పిలిచి, నేను వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను, ఆ మిషనరీ సంస్థను పిలిచి వెళతా తనే స్టార్ట్ చేశాడు. నాకు టికెట్స్ కొనండి, షిప్కి వెళ్తానంటే వాళ్ళు వచ్చి అడిగారు, ఏం తెలివి తక్కువడివి నువ్వు, బాలిని పాతి పెట్టుకున్నావు, పిల్లల్ని అక్కడ పాతి పెట్టుకున్నావు, ఆరోగ్యం పోగొట్టుకున్నావు, ఇంకేమో మిగిలింది నువ్వు వెళ్ళటానికి అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంకా ప్రాణం మిగిలిందయ్యా, అందుకని వెళ్తానని. ఇంకా నా ప్రాణం మిగిలి ఉంది కదా, అది కూడా పెట్టడానికి వెళ్తానని. ఏ స్థాయికి ఎదుగుతాడు విశ్వాసి? అందుకే అంటాడు పౌలు గారు, కరువైన, ఖడ్గమైన, రణమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, ఉన్నవి అయినా, రాబోనివైనా, ఏమైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపులేవు. నాకేం కావాలి? ఆలస్యమైన ఆయనే, ఎడబాటైన ఆయనే, దుఃఖం కలిగిన ఆయనే, వేదనలో ఉన్న ఆయనే, నిరాశలో ఉన్న ఆయనే. నేను ఆయన వైపే చూస్తా. నేను కోరుకునేది ఆయన్నే, నేను వెంబడించాలనుకుంటుంది ఆయన్నే, నేను సహవాసం చేయాలన్నది ఆయన కోసమే. నేను వెళ్ళి చూడాలనుకునేది ఎవరిని? అందరి మరణానికి, విశ్వాసి మరణానికి ఎంత గొప్ప తేడా ఉందో తెలుసా మీకు?
దేవుని ఎరగని వారి మరణానికి, దేవుని ఎరిగిన వారి మరణానికి ఎంత విలువైందో తెలుసా? భూమి ఆకాశాలను అందున్న సమస్తాన్ని సృజించిన ఆయన అంటాడు, నీతిమంతుల మరణం నా దృష్టిలో విలువైంది. మన మరణం దేవుని దృష్టికి విలువైంది అంటే మీరు ఊహించండి. అది అర్థం కాదంతే. అందుకని బిల్ గ్రాహం గారు ఒక మాట అన్నాడు, రేపు ఒక రోజున న్యూస్ పేపర్లన్నీ రాస్తాయి, బిల్ గ్రాహం లేడు, పలానా తారీఖున నిన్నటి దినం చనిపోయాడని టీవీలన్నీ అనౌన్స్ చేస్తాయి, నమ్మబాకండి. అసలు నాకు మరణం లేదు, నేను మరి శ్రేష్టమైన ఉనికి పట్టుకు వెళ్తాను, మరి శ్రేష్టమైన శక్తి కలిగిన స్థానానికి వెళ్తాను, అనారోగ్యం లేని, బాధ లేని, కన్నీరు లేని, కష్టం లేని స్థానాన్ని నేను వెళ్ళబోతున్నాను. నేను సజీవంగా ఉంటాను అక్కడ, ఇక్కడ నా దేహం విడిచిపెట్టి వెళుతున్నానంతే, మళ్ళీ వస్తాను ఒక రోజు నా దేహాన్ని ధరించి వెళ్తాను, కాబట్టి చచ్చిపోతానంటే నమ్మబాకండి, ఏడవబాకండి మీరు అన్నాడు. విశ్వాసి జీవితం విలువైంది, విశ్వాసి జీవన యాత్ర విలువైంది, విశ్వాసి మరణం కూడా విలువైంది. ఎంత విలువైంది విశ్వాసి మరణం అంటే దేవుని దృష్టికి అత్యంత విలువైంది. దేవుడే విలువైనదిగా నిన్ను ఎంచుతున్నప్పుడు, విలువైన వాడిగా ఎంచుతున్నప్పుడు ఎంత విలువైన వాడివో చెప్పనా నేను? తన ప్రాణం కంటే నీ ప్రాణాన్ని అధికంగా భావించి నీ స్థానంలో, నా స్థానంలో తన ప్రాణాన్ని ఆయన బలిగా పెట్టాడు. మనల్ని మరణంలోంచి జీవంలోనికి దాటించడానికి, మనల్ని అపవాది చేతిలోంచి విడిపించడానికి, మనల్ని పాప దాస్యం నుంచి విమోచించడానికి, మనల్ని నిత్య నరకం నుండి తప్పించడానికి, మనకు లోకానికి లేని ఆధిక్యత, జీవ పునరుద్ధానాన్ని ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. జీవ పునరుద్ధానంలో పాలు పంపులు పొందినవాడు ధన్యుడు. ఆ పునరుద్ధానం ఇవ్వడానికి ఆయన మన కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆలోచించండి ఒకసారి, ఊహకందని సంగతి ఇది. ఆయన ద్వారా మనం ఒక్కసారి పరలోకాన్ని చూస్తే, నీవు లేకపోతే అసలు నాకు ఈ నెమ్మది ఎక్కడిది? ఇవాళ చనిపోతాననే భయం లేకుండా పోవడానికి కారణం నువ్వు కాదా? ఏం జరిగినా నా దేవుడు ఉన్నాడనే ధైర్యానికి కారణం నువ్వు కాదా? నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, ప్రభు నమ్ముకోలే, తను జడ్జిగా పనిచేశాడు. నా క్లాస్మేట్ తను, ఎరా అనుకునేవాళ్ళం. తనకి ఒక పొలిటీషియన్ నుండి అవమానం ఎదురైనప్పుడు వాడు ఈ కమిటెడ్ సూసైడ్, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విశ్వాసి ఆలస్యమైందని ఆత్మహత్య చేసుకోడు, నిరాశ ఎదురైందని ఆత్మహత్య చేసుకోడు, అపజయం ఎదురైందని ఆత్మహత్య చేసుకోడు. ధైర్యం కలిగి ఉంటాడు, నిరీక్షణ కలిగి ఉంటాడు. నా దేవుడు ఉన్నాడనే నిరీక్షణ విశ్వాసుకుంటుంది. లోకానికి లేనిది మారు మనసు పొందిన వారికి ఉండే గొప్ప వ్యత్యాసం ఇది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు నన్ను వదిలిపెట్టడు, ఆయన నన్ను ప్రేమించాడు, మరణం వరకు ప్రేమిస్తాడు. ఆయన తన వారిని అంతం వరకు ప్రేమించే దేవుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం రాసిన మాట, అంతం వరకు ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆలోచించండి, ఇంటి దగ్గరికి ఆలస్యంగా వచ్చాడు, కానీ చాలామంది ప్రభువుని అపార్థం చేసుకుంటారు. ఆయన మనల్ని బాధ పెట్టి సంతోషించే దేవుడు కాదు, మనల్ని బాధ పెట్టి ఆనందించే దేవుడు కాదు. అలా అయి ఉంటే అసలు మనం ఆయన్ని నమ్ముకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆయన మనకు బాధ కలుగు చేసినా ఇష్టపూర్వకంగా ఆయన బాధ కలుగు చేయడు. ఆయన బాధ కలుగు చేయటం వెనక మనం ఆయన రూపంలోనికి రావాలనే లక్ష్యం ఆయనకుంది. ఆయన గుణలక్షణాలు మనలో పొదగాలనే ఆశ ఆయనకుంది. మనల్లో ఆయన తన ప్రియకుమారుని చూపించాలి అని అనుకున్నాడంతే. దైవత్వం యొక్క ఛాయ నీలో నాలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపం ఆయనది. ప్రేమ స్వరూపి ఆయన, నీతి స్వరూపి ఆయన, మహిమా స్వరూపి ఆయన. నీలో వీటిని కనపరచాలి అని ఆయన ఉద్దేశించినప్పుడు ఈ అనుభవాలన్నింటి గుండా తీసుకుని వెడతాడు. ఖచ్చితంగా
తీసుకుని వెళ్ళినప్పుడు నీ వ్యక్తిగత జీవితం చూసేవారికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడని అర్థమవుతుంది. మీలో ఉన్న సమాధానాన్ని చూస్తే ఆయన సమాధానాధిపతి అని అర్థమవుతుంది. నీ బలహీనతలన్నీ చూసి అయినా సరే నువ్వు ధైర్యంగా వెళతా ఉంటే ఆయన బలవంతుడైన దేవుడని అర్థమవుతుంది. నీ వ్యక్తిగత జీవితం లోకానికి సువార్తగా ఉండడం కోసమే దేవుడి అనుభవాలన్నింటినీ ఇస్తాడు. తెలివి తక్కువవాడు ఎవడైనా వచ్చినవాడు ఊరుకోలా. బేతనియాకు వచ్చి చూడండి, ఒక్క మాట చూద్దాం. ముప్పై 33వ వచనం, 11వ అధ్యాయం యోహాను సువార్త 11:33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో, ఏంటండి ఇది చెప్పండి, ఈ మాటలు ఎందుకు రాశారు? బాధ కలుగు చేసిన అమ్మ కొడద్దు కదూ, కొడద్దా? కొట్టి నిద్రపోతున్న తర్వాత వెళ్ళి ఆ కళ్ళ మీద నుంచి బుగ్గల మీద కారిన నీటి చారికలు చూసి ఏడుస్తుంది. నీకు తెలియదంతే. నాన్న మాత్రం బాగా తిడతాడు. వచ్చి అమ్మాయి ఎక్కడున్నాడు వాడు, ఇవాళ ఎక్కువ తిట్టాను కదా నేను, లేదే వాడిని క్రమశిక్షణ చేయటం కోసం తిట్టాను కానీ వాడి మీద ప్రేమ లేకదే, అది కనపడకపోతే. మీకు తెలుసా, మా నాన్నకి సంస్కృతం బాగా వచ్చు. నీకు అర్థమైందా సంస్కృతం అంటే? సంస్కృతం ఆయన ఒక డిక్షనరీ రాయగలడు, ఒక పుస్తకం, పెద్ద డిక్షనరీ పుస్తకం రాయగలడు సంస్కృతం. నేను మారు మనసు పొందనంత వరకు మా నాన్న నాకు మంచి స్నేహితుడు. మారు మనసు పొందిన తర్వాత ఓర్చుకున్నాడు. కానీ దేవుడు నన్ను సేవకు పిలిచాడు అనగానే హీఈస్ మై ఫస్ట్ ఎనిమీ. ఏం తిట్టేవాడండి, మామూలు తిట్లు కాదు, అదే సంస్కృతం అన్నాను నేను. మామూలుగా తిట్టేవాడు కాదు, అటు తిట్టడం కాదు. రాత్రి మీటింగ్ ఇంటికి వెళ్ళి మెట్లు ఎక్కుతా ఉంటే, అవును పిల్లల అడుగుల చప్పుడు గుర్తుపట్టేస్తాం కదా మనం, అందులో ఒక్కనే కొడుకుని నేను. ఆయన ఆశ వేరు, ఆయన ఆశ వేరు. వీడు ఇండియన్ క్యాడర్లో ఉండాలని కోరుకున్నాడు పాపం. ఆయన అడుగు అలా పడేది మెట్టు మీద, అమ్మాయి అనేవాడు కోడల్ని, మామయ్య అనేది. వచ్చాడా అమ్మా అనేవాడు. ఇంకా రాలేదు, ఆయన అడుగున పడింది, రాలేదా పాపం, సంఖకు జోలు తగిలించుకెళ్ళాడు కదమ్మా, భిక్షం వేశారో లేదో అనేవాడు. మెట్టు మీద కాలేయగానే గుండె అదిరిపోయేది, పీక తెగిపోయినట్టు అనిపించేది, విలవిల్లాడిపోయేవాడిని. కానీ ఒక మాట చెప్పనా, ఇంట్లో వెనక నుంచి వచ్చి మంచం దగ్గర మోకరించేవాడిని ఎన్ని గంటలు. అలా గాయపరచటం, మోకాళ్ళ మీద ఉండడానికి దేవుడు ఏర్పరిచిన సావకాశం. కానీ మీటింగ్ వెళ్తే 3 రోజులు ఎప్పుడూ డేట్స్ ఇవ్వలేదు, ఇచ్చేసాను నేను. ఆయనకి నేను 2 రోజులు కనపడిపోతే ఉండలేడు. మంగళగిరి మీటింగ్లో వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్తా ఉంటే ఇంతకంటే ఎక్కువ మంది జనం. నేను తల ఎత్తి చూసా, నా వయసు కరెక్ట్గా అప్పటికి 30 సంవత్సరాలు ఉంటాయి. వెనకాల కూర్చుని ఉన్నాడు, అచ్చం నాలాగానే ఉన్నాడు. ఆయనే. ఆమె అన్న తర్వాత లేడు. మళ్ళీ చూసుకోవడానికి గుడివాడ నుంచి మంగళగిరి వచ్చాడు. అంత తిట్టినోడు. ఆలోచించండి, భూ సంబంధమైన తండ్రికే అంత ప్రేమ ఉంటే పర సంబంధమైన వాడు, సమస్తాన్ని సృజించిన వాడు ఆయన ఆ బేతనీయ కుటుంబానికి కలిగిన కష్టాన్ని, కన్నీటిని, బాధని, అవమానాన్ని చూసి వారి దగ్గరికి వచ్చి వారందరూ ఏడుస్తూ ఉంటే అంతరంగంలో కలవరపడ్డాడు. అంటే ఆయన మన యావత్ బాధలో బాధపడుతాడు, మన కన్నీటిలో తన కన్నీటిని కలుపుతాడు, మన కష్టంలో తాను కూడా బాధపడతాడు. అంతేగాని చూసి సంతోషించే దేవుడు కానే కాడు ఆయన. అంతేగా తర్వాత రాస్తాడు,
యేసు కన్నీరు విడిచును అని. ఇంకా కొద్దిసేపటికి రాయి తీయమంటానని తెలుసు ఆయనకి తెలీదా? తెలుసు కదండి. అరే నతానియేలు అడిగాడు, అయ్యా నేను నీకెట్ట తెలుసని. నువ్వు ఆ చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసయ్యా అన్నాడు. అంటే ఆయనకి ఏం తెలుసు? ఆల్ నోయింగ్ గాడ్, సమస్తాన్ని చూస్తున్న కన్ను అయింది. తెలియనే ఉంది ఆయనకి, సమస్తం ఎరుగునైన. ఇంకాసేపటికి లాజరు బతుకుతాడని కూడా తెలుసు. కానీ చూసి దుఃఖాన్ని చూసి నవ్వలా, ఎగతాళి చేయలా, నా శక్తి సామర్థ్యాలు మీకు తెలీదు, ఏంటి మీరు పిచ్చోళ్ళలాగా ఉన్నారు అలా. మన బాధలో తాను కూడా బాధ పొందేవాడు, మన కన్నీటిలో తన కన్నీటిని కలిపేవాడు, నీతో కలిపి నీ దుఃఖాన్ని పంచుకునేవాడు ఆయన. అట్టి శ్రేష్ఠుడైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధనులం. ఈ రాత్రి వేళ ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించిన వారు ఉంటే, సహవాసానికి వస్తూ వాక్యం వింటూ ప్రభువుని అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉండగా తన పాపాల విషయమే పశ్చాత్తాపడకుండా, ప్రభువుని తన జీవితంలోనికి ఆహ్వానించకుండా ఎవరైనా ఉంటే ఈ రాత్రి అయినా మీరు ఆహ్వానించండి. ఆయన మిమ్మల్ని తన కుమారులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, రాజులైన యాదక సమూహంగా నిన్ను నన్ను చేయడానికి ఇష్టపడేవాడు ఆయన. అంతేకాదు సుమా, దేవదూతలకు పరిచారకులకు ఇవ్వడానికి ఇష్టపడినవాడు ఆయన. అంత మాత్రమే కాదు, రేపటి దినాన్న పడద్రోయబడిన దేవదూతలందరికీ తీర్పు తీర్చే సింహాసనాలను మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతటా ఉన్నతమైన స్థానం దేవుడు రక్షించబడిన వారికి ఇస్తాడు ఆయన. మారు మనసు పొందినవాడు మరణంలోంచి జీవంలోకి దాటిపోవడం మాత్రమే కాదు సుమా అండి, నిత్య జీవం కలిగి ఉండడం మాత్రమే కాదు, భవిష్యత్తులో నిత్యత్వంలో ఎంత ఆధిక్యతకి మనం వారసులు అవుతామో ఊహిస్తే, మారు మనసు అనే ఓ చిన్న పదం వెనక ఎంత అద్భుతమైన దేవుని ప్రణాళిక ఉందో మనకు అర్థం కాదు. ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, వెళదాం పదండి అన్నాడు, వెళ్ళి ఆ రాయి తీయండి అన్నాడు. విచిత్రం ఏంటంటే, రాయిని పక్కెళ్ళమంటే వెళ్దా అది? ఆయన లేచి నిలబడగా పురాతన గిరులు వణికెను అన్నాడు. కొండలను పెగలించగల శక్తి కలిగిన వాడు కదా ఆయన. కానీ అన్నాడు రాయి తీయండి అన్నాడు. మనం చేసే పని రాయి తీయటమే, మిగతా పని అంతా ఆయన చేస్తాడు. సంఘం చేసే పని అది. మనం పెట్టాం మీటింగు, ఇది రాయి తీసే పని. పిలుస్తాడు ఎవరినో, వారు అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారు ఆయన స్వరం విని బ్రతికి వెలుపలకు వస్తారు. వాళ్ళు దేవుడు శక్తివంతుడు. వచ్చి రాయి తీయండి అనగానే అక్కడ భలే మాట రాశాడండి ఆయన. ఏమని రాశాడు చూడండి ఒక మాట, నవ్వుకోకండి. ముప్పై 39వ వచనం. రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్తమ్మకున్న పేరేంటి? మరీకే పేరు. ఈ పేరు వాళ్ళ మార్తకే ఒక్కడికే వాడాడు ఈ పేరు. ఏమని? చనిపోయిన వాని సహోదరి అంటే అర్థం. షీ లాస్ట్ హర్ టుడేస్ హోప్. నేటి నిరీక్షణను కోల్పోయిన వాడు మృతమైన వానితో సమానుడు. అందుకని చనిపోయిన వాని సహోదరి అని పదం వాడాడు. మర్చిపోకండి. ఆమె అందయ్యా కుళ్ళి కంపు కొడతా ఉంటాడు, రాయందుకు తీస్తే మరి ఎందుకు ఏడిచా? మర్చిపోకండి. విశ్వాసి నిరీక్షణ ఈ రోజుది కూడా. ఇవాళ ప్రభు వస్తాడు అని నువ్వు సిద్ధపడాలి. ఇవాళ చనిపోతే ఆయనతో ఎత్తబడాలి అని సిద్ధపడి ఉండాలి. ఏ దినానికి ఆ దినం, ఇది ఆఖరి దినం అనుకుంటూ మనం బ్రతకాలి భూమి మీద. ఆయన వచ్చేయచ్చు, మనం వెళ్ళిపోవచ్చు. ఆయన అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు లెక్కలు కట్టబాకండి. ఈ రోజు వస్తే సిద్ధంగా ఉన్నామా లేదని ఆలోచించండి. అంతవరకే. ఆయన మాట అన్నప్పుడు ఆమెను ఏమైనా తిట్టాడా? వెంకటరత్నం అనే కంగారు పడి ఒక మాట అన్నాడు, కానీ ఒక మాట అండవు అనలేదు ఆమెని. రాయి తీయండి అని నేను నీకు చెప్పాను కదా, నమ్మితే దేవుని మహిమను చూస్తావని జవాబు చెప్పాడు. అంతే. నమ్మితే ఈ రోజైనా నమ్మిన వాడు దేవుని మహిమను చూస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు దేవుని మహిమను చూస్తాడు.
విశ్వాసి అయిన దేవుని మహిమను చూస్తాడు, విశ్వాసి కానివాడైన దేవుని మహిమను చూస్తాడు. విశ్వాసి అయిన వాడు దేవుని మహిమను చూడటం అంటే ఆయన గుణలక్షణాల్లో పాలివాడవుతాడు. విశ్వాసం లేనివాడు ఇవాళ నమ్మితే అతడు రక్షించబడిన వాడై మహిమకు వారసుడవుతాడు. సమాధిని గెలిపించినవాడు, మరణం నుంచి వెలుపలికి తెచ్చినవాడు, పాతాళం నుంచి ఆత్మను తీసి కుళ్ళిపోతున్న దేహానికి మరలా నూతనమైన జీవాన్నిచ్చి మనిషి ప్రాణ ఆత్మ దేహాలు, ప్రాణం పోగానే దేహం ఆత్మ విడిపోతాయి. ప్రాణాన్ని తిరిగి సృజించగలిగిన వాడు, ప్రాణాత్మలను మరలా ఏకం చేయగలిగిన వాడు ఆయన. సర్వశక్తిమంతుడు. మరణం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. జీవం ఆయనలో ఉంది, ఆయన లేకుండా జీవం లేదు. జీవాధిపతి అయిన వాడు సమాధిలో ఎంతకాలం నుంచి నువ్వు ఉన్నావు నాకు తెలియదు, ఆయన ఎరగకుండా అపరాధాల చేత పాపాల చేత చచ్చిన పరిస్థితిలో నీవు ఉంటే పునరుద్ధానుడుగా ఇవాడు ఉన్నాడు. ఆ రోజున ఆయనకు పునరుద్ధానుడు కాడు. పునరుద్ధానుడైన వాడు నీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. నువ్వైతే బాగానున్నాను అనుకుంటున్నావు, కానీ అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్నావు. నిన్ను గురించి ఎవరినైనా అడిగి చూడు, ఊళ్ళో ఏం చెప్తారో. అయినా ప్రభు తన 2 చేతులు చాపి నిన్ను రమ్మని పిలుస్తూ ఉండగా ఈ రాత్రి వేళ ప్రభు పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన క్షమిస్తాడు. నేను మరణాన్ని, అపవాదిని, పాతాళాన్ని గెలిపించేవాడుగా, లోకాన్ని కూడా గెలిపించేవాడుగా, ఆయన తన జయంలో పాలిచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. ఈ రాత్రి వేళ ప్రభువుని అంగీకరించిన వారు ఆయన మీద పూర్తిగా అనుకోండి. ప్రభువుని అంగీకరించిన వారు ఆయన మీ జీవితంలోనికి ఆహ్వానించండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. గంట పై చిలుకయింది, మీరు ఇప్పుడే అనుకోకండి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మోకరించగలిగిన వారందరూ దయచేసి మోకరించండి. మోకరించగలిగిన వారందరూ దయచేసి మోకరించండి. ప్రభు పాదాల దగ్గర మీ జీవితాలను అప్పగించండి. ఇంకెవరైనా ప్రభువుని అంగీకరించకపోతే ఈ రాత్రి అయినా మీ జీవితంలోకి రమ్మని పిలవండి. నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అని అడగండి. మీ జీవితాన్ని మీ కళ్ళ ముందుకు స్పష్టంగా తీసుకురాగలిగిన శక్తిమంతుడైన, నిరాశలో నిస్పృహలో నీ ఉంటే నీ ప్రక్కనే నిలిచిన ప్రభు పాదాల మీద నీ కన్నీటి బొట్లు పడనివ్వు. ఆయన నీ కన్నీటిలో తన కన్నీటిని కలిపి నీ అంతరంగానికి నూతనమైన ఆదరణ ఇవ్వడానికి శక్తివంతుడైన దేవుడు ఆయన. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి.